ఇవాళ నేను వదిలేది లేదు. అయితే ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చంద్రముఖి చిత్రపటం ఉన్న ఆ రూమ్ లో కాదు, ఇక్కడ. ఎవరు డాక్టర్ అరిచింది? వాళ్ళనే అడగండి. మా పెద్దమ్మాయి గాయత్రి ఆ రోజు నాతో చనిపోయిందని చెప్పారు. అబద్ధం చెప్పాను. హైదరాబాద్లో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అందులో బహుమతిగా వచ్చిన చంద్రముఖి చిత్రపటాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో మా అల్లుడు మాత్రమే చనిపోయాడు. కట్టుకున్న వాడిని కళ్ళెదురుగానే రక్తపు మడుగులో చూసిన నా కూతురు పిచ్చిదైపోయింది. ఇంటికొచ్చిన మొదటి రోజునే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అని చెప్పింది గాయత్రి గురించే. మీ మంచి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం వచ్చిన నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? పెద్దమ్మాయి పిచ్చిదని తెలియగానే రెండో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక జీవితంలో అసలుకి నేను పెళ్లే చేసుకున్నాను మొండికేసింది. మూడో కూతురు జీవితం కూడా అలా కాకూడదనే పెద్దమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు. బ్రతికున్న బిడ్డ చనిపోయిందని ఏ కన్న తల్లైనా చెబుతుందా? ఆ పాపం నేను చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. మరి ఆ ఇంట్లో అర్ధరాత్రి నాట్యం చేసేది, పాట పాడేది ఎవరు? గాయత్రి. పేరుకు పిచ్చిదే అయినా తను నేర్చుకున్న నాట్యం మాత్రం మర్చిపోలేదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, పాడుతూ ఆ రోజు రాత్రి నేనక్కడికి వెళ్ళింది కూడా గాయత్రికి అన్నం తినిపించడానికే. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం, గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను.
చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది గాని విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు. చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంతి గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఇహ జన్మాని జన్మ జన్మాని సంచిత ప్రారబ్ధ క్షయార్థం. సిద్ధాంత్ గారు, వాచిక సిద్ధాంత్ గారు, వైకల్ప్య దోష పరిహారార్థం సిద్ధాంత్ గారు, శారీరక మాలిన్య నివారణార్థం సిద్ధాంత్ గారు, సిద్ధాంత్ గారు. సిద్ధాంత్ గారు, నీటిలో దూకేయండి.
ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్? గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది. గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికెలా వస్తుంది సిద్ధాంత్ గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి, గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంత్ గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నా లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధం ఉంది, నిప్పుంటే నీరుంది, అలాగే దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. సిద్ధాంత్ గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి. ప్రభు, అద్భుతం! ఓ భలే భలే! ప్రభు, వజ్ర వైడూర్య మరకత గోమేధికాలు సమస్త ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి ప్రభు. ఇవన్నీ మన గోతాంలో నింపండి. వజ్ర వైఢూర్యాల కంటే అపూర్వమైన రత్నం ఒకటి ఉంది. వీటికంటే అపూర్వమైనదా? ఏంటి ప్రభు అది? ఔరా ఔరా, కంటి చూపుతో చంపడం అంటే ఇదే కాబోలు సైన్యాధిపతి. ఎవరి అందాల మరినా మీరు చూశారుగా ప్రభు, రాజదర్బారులో నాట్యం చేసే నర్తకి పేరు చంద్రముఖి. చంద్రముఖి. ఈ చందమామను చూసేనా ఆ చందమామ ఇంతెంతగా చిక్కిపోయి అమావాస్య నాడు కనిపించకుండా పోతాడు? నీ అందాన్ని అనుభవించడం ఒక వరం, అది లభించకపోతే శాపం. யாரது? నేనే శ్రీ 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 నాగభైరవ రాజశేఖర. நீயா? வேண்டாம், அவரை ஒண்ணும் பண்ணிடாதே. வேண்டாம், அவரை ஒண்ணும் பண்ணிடாதே. బంధించండి రా వాణ్ణి. என்ன விடுங்க, என்ன கொல்லாதீங்க, என்ன விட்டுடுங்க, கொல்லாதீங்க, என்ன கொல்லாதீங்க.
రాత్రి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూసి కనిపెట్టానే. వాడిని కంటికి కనిపించాడని, ప్రాణాలతో తిరిగొచ్చాడని. ఎంత ధైర్యం ఉంటే వాడిని నా కోటకు తెచ్చి నా గదిలో నా మంచం ఎక్కిస్తావా? పోయిండ్రా తైలం. అందిమండ్రా కాగడా. என்னையே குணசேகரனை அழிச்ச ஒண்ணு இதே துர்காஷ்டமி அன்னைக்கு அழிக்கல. என் பேரு சந்திரமுகியே இல்லடா. ఈ వ్యక్తిది గొప్ప జాతకం. కోటికి ఒక్కరికి మాత్రమే ఈ జాతకం ఉంటుంది. ఇతని ఆయుష్ ఉచ్చస్థానంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 116 ఏళ్ళు దాటి ఎవరు జీవించలేదని చెప్తున్నాయి. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లి గుహల్లో చూస్తే 200 ఏళ్ల పైబడి జీవిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చిటిక శబ్దం వింటే కపాలం పగిలిపోతుందని ఎవరికంటా పడకుండా ఏకాంతంగా సమాధిలో ఉంటారు. గాలిని ఆహారంగా తీసుకుంటూ మలమూత్ర విసర్జన చెయ్యకుండా జీవిస్తూ ఉండి ఉంటాడు. ఇలాంటి వాళ్లకు మరణమంటూ సంభవిస్తే అది ప్రకృతి మూలంగానే. నా సందేహాన్ని నివృత్తి చేశారు. ఆ జాతకం ఎవరిదో తెలుసా? ఎవరిది? నాగభైరవ రాజశేఖర. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. ఇంకా సజీవంగానే ఉన్నాడు. వాడి కదలికలు తెలుస్తున్నాయి. వాడెక్కడున్నాడు మీరు కనిపెట్టాలి. అప్పుడే ఈ కుటుంబం కష్టాల్లోంచి బయటపడుతుంది. ప్రయత్నిస్తాను సిద్ధాంతి గారు. ఆ రాజెక్కడున్నాడు మీరు కనిపెట్టండి. గాయత్రి శరీరంలో ఆవహించున్న చంద్రముఖిని నేను బయటికి తీస్తాను. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద అనుమానం వచ్చేది. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో కనిపెట్టడం చాలా కష్టమైంది. ఆ రోజు మీరు బావిలో స్నానం చేసేటప్పుడు మిమ్మల్ని చంపాలని ఎవరో ప్రయత్నించారు. అప్పుడు మీ మెడలో రుద్రాక్షమాల లేదు. అది నేను గమనించాను. మీరు ఆ రోజు గీత దగ్గర రుద్రాక్షలు చూపిస్తూ ఒక మాట అన్నారు. నా మెడలో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేరు. ఆ సంగతి నాకు జ్ఞాపకం వచ్చి గీతను చూడటానికి తన రూమ్కి వెళ్ళాను. ఈ దేశంలో పుట్టిన గొప్ప వాళ్ళందరినీ రూమ్కి తెచ్చేసినట్టున్నావు. ఎక్కడ కొన్నావు? కొనలేదు, నేనే గీశాను. పిచ్చి జోకులు వేయకండి. నువ్వు గీసావా? అద్భుతం. ఇన్ని బొమ్మలు ఇంత అద్భుతంగా గీయగలిగిన నువ్వు మరి చంద్రముఖి బొమ్మ అలా గీయలేకపోతున్నావు ఎందుకు? అదే తెలియడం లేదు. ఏ బొమ్మైనా ఒక్క రోజులో వేసేస్తాను, కానీ ఈ బొమ్మని మాత్రం ఎన్నిసార్లు గీసినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంది. కళ్ళు బాగా వస్తే ముక్కు రావడం లేదు, ముక్కు బాగా వస్తే పెదాలు రావడం లేదు. వీళ్ళందరినీ నువ్వు ప్రత్యక్షంగా చూసుంటావు, లేదా వాళ్ళ గురించి తెలుసుకునైనా ఉంటావు. కానీ చంద్రముఖిని చూసావా, లేదా ఆవిడ గురించి తెలుసుకున్నావా? ముందు ఆవిడ గురించి తెలుసుకో, ఆ తర్వాత బొమ్మ గీటు మొదలెట్టు, నీ లక్ష్యం నెరవేరుతుంది. ఏంటి? చంద్రముఖి గురించి నాకు తెలీదా? 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 ఓహో, ఆమె కథంతా తెలుసా? చంద్రముఖి నాగభైరవుడు ఎత్తుకుపోయాడు. చంద్రముఖి తన ప్రియుడు గుణశేఖరుణ్ణి రహస్యంగా కలుసుకుంది. ఆ విషయం తెలిసిన రాజు అతని తల నరికి చంపి చంద్రముఖిని సజీవంగా కాల్చి బూడిద చేశాడు. చాలా విషయాలు తెలుసుకున్నావు అన్నమాట. అంతేకాదు, ఆ రాజు గురించి ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది. గురువుగారు చంద్రముఖి పుస్తకం గురించి కదా చెప్పారు. రాజుగారి గురించి కూడా పుస్తకం ఉందా? గీతతో మాట్లాడిన తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళాను. ఆ రాజుకు సంబంధించిన అన్ని విషయాలు చదివి తెలుసుకున్నాను. చదవడం పూర్తి చేసి లెడ్జర్లో సంతకం చేయడానికి వచ్చిన నేను ఈ ఇంట్లో ఎవరిని అనుమానించానో ఆమె పేరే దాంట్లో చూశాను. ఎవరది? ఎవరు? రండి, చూపిస్తాను. హలో మేడం, మీ రీసెర్చ్లో 90 ఏళ్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూశాను.
130 ఏళ్లు దాటిన ఋషులు ఎంతో మంది హిమాలయాల్లో ఉన్నారు. మన ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారని విన్నాను. వాళ్ళెవరో తెలుసుకొని నా రీసెర్చ్ పూర్తి చేస్తాను. నువ్వు చెప్పిన ఆ ఇద్దరిలో నేనొకరిని చూశాను. ఈ ఊరికి దగ్గరలోనే. ఈ ఊరికి దగ్గరలోనా? అతని గురించి ఇంతవరకు ఏ న్యూస్ బయటకు రాలేదు. అతన్ని ఎవరు చూడలేదు కూడా. ఏంటి, ఇంతవరకు అతన్నెవరూ చూడలేదా? అతను చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్ళిపోయాడట. ఆ కోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ప్రాణాలతో బయటకు రాలేదంట. నేనొక్కడినే బయటకొచ్చాను. అతని వయసు 130 పైనే ఉంటుంది. చూసారా? నిజంగా మీరు అతన్ని చూసారా? చూడటమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? నాగభైరవ. వాడిప్పుడెక్కడున్నాడు? ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండ ఉంది. దాని మీద ఉన్న పోడుబట్ట కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి చంద్రముఖి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. ఆమె మళ్ళీ ఈ జన్మలో పుట్టుంటే అప్పుడైనా తన్ని అనుభవించాలని ఆస్త బతుకుతున్నాడు. పాపం ఆ పిచ్చిరాజుకి చంద్రముఖి అసలైన క్యారెక్టర్ తెలియదు. ఆమె క్యారెక్టర్ గురించి మీకేం తెలుసు? పైకి గుణశేఖరుడు పేరు చెప్పినా ఆమెకు చాలా మంది ప్రేమికులున్నారంట. రాత్రికొక ప్రియుడు చొప్పున రోజుకొక మగాడిని సంతృప్తి పరిచేదట. రాజు లేకపోతే ప్రియుడు, ఆయన లేకపోతే సైనికుడు, అతను దొరకపోతే పనివాడు, ఎవడు దొరికితే వాడు. నిజానికి చంద్రముఖి ఒక కామ పిశాచి. షీజ్ ఎ నింఫోమేనియాక్, పచ్చి వ్యభిచారిణి. ஏண்டா நாயே, என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? என் குணசேகரனை தவிர வேற யாரையும் நினைச்சு கூட பார்க்க மாட்டாடா இந்த சந்திரமுகி. என்ன பத்தி மறுபடி ஏதாவது கதை விட்டு நானே உன்னை கொளுத்திருவேன். நான் எரிச்சு சாம்பலாக்க வேண்டியது ஒன்னே இல்லடா, அந்த நாகபைரவனை. அவனுக்கு முன்னாடி நீ பலியாயிடாத. போ, మర్యాద ఇங்க இருந்து போயிடு. போ. ఎవరు ఎవరు? చంద్రముఖ గౌర? చెప్పు చెప్పు. గౌర చంద్రముఖ చెప్పు. నేనేం చేశాను? నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నన్ను వదిలే, నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. మీరు నన్ను చంపకపోతే నేనే ఎవరైనా చంపేస్తాను. ప్లీజ్.